ఫస్ట్ మాట ఉంది. మరి మీరు ఇప్పుడు మాట్లాడుతుంటే 10 ఏళ్ళు మీరే కదా ఇక్కడ ఉన్నది, మీరే కదా మంత్రి, 10 ఏళ్ళు ఇక్కడ ఉన్నారు. ఎక్కడ 15 ఏళ్ళు ఇక్కడ మీరు ఉన్నారు, పరిపాలన చేసిండ్రు, అది కూడా చేయలే. మరి మీరు ఎటువంటి రాజకీయంతో సంబంధం లేనప్పుడే మా అత్తమ్మ మామయ్య వాళ్ళు 30 ఏళ్ల కిందనే అక్కడ 30 పడకల ఆసుపత్రి కట్టిండ్రు. దాన్ని ఇప్పుడు 100 పడకల ఆసుపత్రిని బ్రహ్మాండంగా చేపిస్తాం. అవన్నీ కూడా ఇక్కడానికి పనులు ప్రారంభమైతే ఎలక్ట్రిసిటీ చాలా మందికి ఇళ్ల విధంగా పోయే లైన్ల సమస్య ఉంది, స్తంభాలది ఉంది. స్పెషల్ బడ్జెట్ తీసుకొచ్చి మరి దాన్ని మన మార్కింగ్ చేపించడం జరిగింది. కోడ్ అయిపోగానే అవి కూడా స్తంభాలు, వైర్ల షిఫ్టింగ్ అవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ జరిగేవన్నీ జరుగుతాయి. కానీ అట్లాంటి వాళ్ళ మాటలు విని ఎవరు కూడా మోసపోద్దు. ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసు, ఎస్టీఓ ఆఫీసు తొర్రూరు ప్రజల కోరిక ఎప్పటి నుంచో. ఇంకా ఫైర్ స్టేషన్ ఇవన్నీ మన మినిస్టర్ గారు కూడా టౌన్ ని దత్తత తీసుకున్నారు. నేను గెలిచిన 3 నెలల నుంచే సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి ప్రయత్నం మొదలు పెట్టినా ఎవరో తెచ్చిన ప్రపోజల్ ఇయ్యలే. ఒకరు మాట్లాడుకుంటుంటే విని మంత్రి ఉండే చేయలేదు. తొర్రూరు ప్రజలకు ఇది అవసరం అని చెప్పి ఆ రోజు నేను నిర్ణయించుకున్నా ఇక్కడ తీసుకురావాలని చెప్పి. సబ్ రిజిస్టర్ ఆఫీసు మంత్రి గారు మాట ఇచ్చిండ్రు, మన ముఖ్యమంత్రి గారు కూడా మాట ఇచ్చింది. ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ వస్తుంది, ఫైర్ స్టేషన్ వస్తుంది, ఇందిరమ్మ ఇల్లు అయితే అర్హులైన ప్రతి పేదవాళ్ళకి వస్తాయి. అనవసరంగా ఒక్కరోజు చూసుకోకండి, ఒక్కరోజు ముచ్చటే ఉంటది. కానీ ఇల్లు తరతరాలు మన పిల్లలు ఉంటారు అందులో. సీసీ రోడ్లు అయినా ఏదైనా మన పార్టీతోటే సాధ్యమవుతుంది. తప్పకుండా వెనుకబడిన ప్రతి ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసి చూపిస్తాను మీకు మాటిస్తున్నా. వాళ్ళ బోగస్ మాటలు నమ్మకండి, అవన్నీ కూడా అబద్ధం మాటలే. కానీ వాళ్ళు గెలిచినా కానీ చేసేది ఏం లేదు. ఎందెంతో చెప్తుండ్రు, ఇల్లు పెట్టిస్తారంట, ఎట్లా పెట్టిస్తారో. ఒక్కటే మనది అధికార పార్టీ